కాదు, సీనియర్స్ కి అన్నారు మా పార్టీ అధినేత కూడా. సీనియర్స్ కి ఐడెంటిఫై చేయండి, సీనియర్స్ కి ముందు పెద్దపీట వేయండి, ఆ తర్వాత మిగతా వాళ్ళు చూడండి. ఆ రకంగా స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి 2-3 రోజులతో ఫైనలైజ్ చేసుకోండి అని చెప్పి కూడా చెప్పారండి. ఆ రకంగా మేము ముందుకు వెళ్తాం శ్రీదేవి గారు. రైట్. నమస్తే అంతసత్యం గారు. నమస్తే అండి సార్, ఏమంటారు? కూటమి అధికారంలోకి వచ్చేప్పటికీ 7 నెలలు కావస్తుంది. ఇప్పటికే ఆశావహంలో చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. సో ఇప్పుడు దాదాపు 7 నెలలైంది, సగం కాలం గడిచిపోయింది. జూన్ అంటే ఇంకో 1 ఇయర్ అవుతుంది. మరి ఇంత లేట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎందుకంటే అసలు ఎప్పుడు ప్రకటిస్తారనే విషయం మీద ఎందుకు ఇన్ని రోజులు క్లారిటీ ఇవ్వలేదు? ఎందుకు ఇంత లేట్ చేసినట్టు అనుకోవచ్చు? ఇప్పుడు ప్రభుత్వానికి శాఖల మీద అదుపు రావాలి, అండర్స్టాండింగ్ రావాలి. తర్వాత ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావాలి. తర్వాత వచ్చిన తర్వాత పార్టీల కాంపోజిషన్ ఉంది గవర్నమెంట్, మూడు పార్టీల కాంపోజిషన్ లో. కాబట్టి 3 పార్టీల పదవులు ఇస్తే సమన్వయం పెరగాలి తప్ప సమన్వయం తగ్గకూడదు. ఇవన్నీ చూసుకొని ఇవ్వాలి. కాబట్టి సహజంగానే 6 నెలలు అనేటువంటిది పెద్ద దీర్ఘకాలం కాదనేది నాకున్నటువంటి భావన. తర్వాత రెండవది, ఇవాళ మనం ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటున్నాం. ఎన్నికలు బాగా డబ్బుమయమైన తర్వాత ప్రజల్లో మంచితనం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలకు ఇష్టమైనటువంటి వాళ్ళు కూడా ఎలక్షన్లో పోటీ చేయట్లే, డబ్బులు పెట్టలేక. ఇవాళ అటువంటి వ్యక్తుల్ని, సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల్ని కనుక నామినేటెడ్ పోస్టులకు ఇన్క్లూడ్ చేసుకుంటే పరిపాలించే యొక్క పార్టీల యొక్క క్యారెక్టర్ పెరుగుద్ది, వాళ్ళ పలుకుబడి పెరుగుద్ది. కాబట్టి ఎటువంటి వాళ్ళకు పదవులు ఇస్తారు, మా పార్టీ అయితే ఎటువంటి వాడైనా ఏం లేదనుకోకుండా ఆ పార్టీలనే కూడా ప్రజల మన్ననలు పొందినటువంటి వాళ్ళని ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి ఒక మంచి ప్రతిష్ట పెరుగుద్ది. ఇదే సందర్భంలో ప్రతి రాష్ట్రంలో, తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఏ పార్టీని నేను చూస్తున్నాం. ఎదుగుతాడు అనుకుంటే సాధారణంగా వీటిలలో ఎక్కువ పాత్ర ఎమ్మెల్యేలది ఉంటుంది. అంటే ఎమ్మెల్యేల యొక్క రికమెండేషన్ ఆధారంగా నింపుతా ఉంటారు. 90% అట్లే నింపుతున్నారు. అలా నింపుతున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యేలు రేపు నాకు వీడు పోటీ ఎదుగుతాడు అనుకున్న వాళ్ళ పేరు రికమెండ్ చేయట్లే. కార్పొరేషన్ చైర్మన్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, మిగతా డైరెక్టర్ల పోస్టులు పెద్దగా పట్టించుకోవట్లే. కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ లేదా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ నామినేటెడ్ పోస్టులు ఉంటే వాటిని ఆచితూచి రికమెండ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ విభేదాలు వస్తున్నాయి. ఒక 6 మంది మార్కెట్ కమిటీ ఆశిస్తారు, ఎవరైనా ఏ పార్టీలైనా. ఒక నియోజకవర్గంలో 1 మంది వరకు అగ్రనాయకులు ఉంటారు. అందులో 6-7 ఆశిస్తారు. అందులో తన అనుచరుడు, తనకు భజన చేసే వాళ్ళకు రికమెండ్ చేస్తున్నారు. అట్లా కాకుండా జనంలో మంచి ప్రభావం ఉన్నటువంటి వాళ్ళని రికమెండ్ చేస్తే ఆ పార్టీ మంచి స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ అంటే ఇంకా మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు, ఆల్టర్నేటివ్ అవపడుతుంది. ఎందుకంటే సహాయ మంత్రి ర్యాంక్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అంత వ్యవహారం అంగబలం ఇస్తారు కాబట్టి వాళ్ళని మరింత రికమెండ్గా చేస్తున్నారు. ఇది ఒక పార్టీ అని కాదు, ప్రతిపక్షం అధికార పక్షం అని కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ ఎమ్మెల్యేలు మాత్రం ఇట్లనే ఉంటున్నారు. కాబట్టి ఇవాళ పూర్తిగా జనసేన మీద పవన్ కళ్యాణ్కు కమాండ్ ఉంది కాబట్టి బీజేపీకి ఎట్లాగో బీజేపీ అధిష్టాన నిర్ణయం ఉంటుంది, అట్లాగే తెలుగుదేశానికి కూడా చంద్రబాబు నాయుడు కమాండ్ ఉంది కాబట్టి మంచి పాపులర్ లీడర్స్ని కనుక ఇటువంటి వాటిలలో ఇంక్లూడ్ చేస్తే పార్టీ పటిష్టం అయింది. ఎప్పుడు డబ్బు చేసే ఉండి వస్తే దాంట్లో ఎంత ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, కాసుకొని కూర్చుంటారు. అటువంటి చేస్తే అది పార్టీకి భారంగా మారుతుంది, ఆ కన్సర్న్ ఎమ్మెల్యేలకు కూడా భారంగా మారుతుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నప్పుడు 50-60 అడుగుతారని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 21-22 అడిగాడు, ఇచ్చారు. అప్పుడు చాలా రకాల వాళ్ళు మీడియా రెచ్చగొట్టింది, మిగతా పార్టీలు విమర్శించారు. నువ్వు ముఖ్యమంత్రి అవుతానన్నావు, 21 తోటి అవుతావా అని అన్నారు. ఏనన్నా ఆయన ఒక నిజాయితీగా ఒక సూత్రానికి కట్టుబడి ఉండు. మీరు నన్ను గెలిపినే లేదు మొదటిసారి, తర్వాత లేదా 2-3 గెలిపేయలేదు, అలా గెలిపిస్తుంటే ఇవాళ 50 సీట్లు అడిగేవాడిని. కాబట్టి అసలు మీరు ప్రాతినిధ్యం లేకుండా చేసి నన్ను ఇప్పుడు 50 అడుగుతారేంది అని చెప్పేసి ఆయన 21-22 తోటి సరిపెట్టుకోండి. ఆ నిజాయితీ చాలా మందికి నచ్చింది, ప్రత్యర్థులకు కూడా నచ్చింది. అంటే సార్ ఇప్పుడు అప్పుడు తగ్గారు కాబట్టి ఇప్పుడు పెరిగే అవకాశం ఏదైనా ఉందంటారా? నన్ను చెప్పండి, ఎక్కడికే వస్తున్నా. కాబట్టి అట్లా
రెచ్చపోకుండా మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క బాధ్యత పూర్తిగా తీసుకొని తెలుగుదేశం శ్రేణులు కూడా నిలబట్టగలిగి ఒక క్రౌడ్ పుల్లర్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఇప్పుడు జనసేనకు కాస్త ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం. ఎందుకంటే అప్పుడు 20 సీట్లకే 21 సీట్లకే పరిమితమైనటువంటి పార్టీ ఇవాళ వాళ్ళ ఇమేజ్, వాళ్ళ పార్టీ నిర్మాణం కల్లా వాళ్ళకున్న ఇమేజ్ ఎక్కువ. పార్టీ నిర్మాణం ఇంకా పెద్దగా కమిటీలు కానీ లేదా మిగతా నిర్మాణం కానీ పటిష్టం చేసుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్, జనసేన ఇమేజ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఇవ్వటం కూడా న్యాయం జరుగుతుంది. అందుకని ఏదేమైనా 3 పార్టీలు కలిసి రేపు ఇవి చేస్తే ఇంత మనం చెప్పుకున్న ప్రకారం చేసినా అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తులే రేపు రానున్న కాలంలో స్థానిక సంస్థ ఎలక్షన్లో ప్రతిపక్షానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఇందులో ఉన్నా ఇంకా మాకేం ఇయ్యరు, నామినేషన్ పదవులు అయిపోయినాయి, ఇంక ఇచ్చేది ఏం లేదు, ఎలక్ట్ కావాల్సిందే. కాబట్టి ఎలక్షన్లో కూడా వీళ్ళు ఇస్తారో లేదో అని చెప్పేసి ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎంత బెనిఫిటో కొంత లాస్ కూడా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుపోతే డ్యామేజ్గా ఉంటుంది, జాగ్రత్తలు తీసుకుంటే అసెట్గా మారుతుంది. కాబట్టి నామినేట్ పార్టీల పదవులకు ఉన్నటువంటి లక్షణం అది. అందుకని ఆ ప్రజల్లో ఉండి ప్రజలతోటి మంచి సానుభూతిగా ఉండి ఉన్నటువంటి వాళ్ళని ఇన్క్లూడ్ చేస్తే పార్టీ వాళ్ళ ఎన్డీఏ ప్రతిష్ట పెరుగుద్ది, పార్టీల ప్రతిష్ట కూడా పెరుగుద్ది. రైట్. వీరబ్రహ్మం గారు ఏమంటారు? సఖ్యత, ఏకాభిప్రాయం రాలేదు అంటే ఎవరెవరికి పదవులు ఇవ్వాలి అనేది ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది, కానీ ఇంకా కొన్ని ఆబ్లికేషన్స్ వల్ల మాత్రమే ఇది ఆగిపోతుంది అని అంటున్నారు. కూటమిలో జనసేన కూడా చాలా కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో జనసేనకు ఏంటి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? దాదాపు జనసేనకు 15% అనుకుంటున్నారు, బీజేపీ 5%. మరి ఈసారి జనసేనకు ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశాలు ఉంది? ఎందుకంటే వాళ్ళలో కూడా ఆశావాహులు ఉన్నారు, చాలామంది మాకు పదవులు వస్తాయని అనుకుంటున్నారు. సో మీ ముగ్గురు కూడా మాట్లాడారు, మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నామో మాకు కూడా ఏ పదవులు రాలేదు, బట్ మాకు అలాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవు, ఇవ్వకపోయినా మేము చాలా సంతోషంగానే ఉన్నామని మాట్లాడుతున్నారు. బట్ జనసేన విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? గారు, ఒకరికి పెంచి ఇవ్వాలా తక్కువ ఇవ్వాలనేది అది ఇష్టానం, ముగ్గురు కూటమి కూర్చొని మాట్లాడాల్సిన విషయం. కానీ మేము చర్చలో కూర్చొని వాళ్ళకు పెంచి ఇవ్వాలా ఇలా తక్కువ ఇవ్వాలని చెప్పేటువంటి అవకాశం ఉండదు. ఏదైనా ఎలాంటి అపోహలు లేకుండా, అసంతృప్తులు లేకుండా కూటమి మాత్రం సక్రమంగా జరగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు, జనసేన నాయకుడు గారు కూడా ఆ రోజుల్లో పరిస్థితిని బట్టి అన్నిటికి కూడా తలోకి ఆయన మాట్లాడిందంటే అది చాలా గొప్పదైన విషయం, మనం కాదను. ఆయన ఉద్దేశంది కాదు, ఈ అవినీతి ప్రభుత్వం పోవాలంటే సీట్లు కాదు కావాల్సింది, గెలుపు ముఖ్యమైనటువంటి భావంతోనే ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సరే, ఈ పదవుల విషయానికి వచ్చే వరకు ఇంకోటి కూడా ప్రాబ్లం, సామాజిక వర్గాలు చూస్తారు, దాంట్లో అట్లా వాళ్ళకి ఇవ్వకపోతే ఒక ఇబ్బంది. ఇవాళ మార్కెట్ యార్డులు ఉన్నాయి, ఈ 214 మార్కెట్ యార్డులను కూడా కన్సర్న్ కలెక్టర్కి ఇచ్చేసి 50% తప్పకుండా ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తప్పకుండా బీసీకి ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఇవాళ ఆ నిర్ణయం కూడా చేస్తూ ఉన్నారు. అంతేగాని మరి వీళ్ళకి ఇచ్చి ఓసీలకి ఇవ్వలేదంటే భావన లేకుండా అది కూడా మేము చూస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. తర్వాత ఇంకొక ఇబ్బంది కూడా ఉంటుంది సార్ దీంట్లో. ఇప్పుడు ఎక్కువ శాతం ఆశించే వాళ్ళు జనసేన, బీజేపీ కంటే కూడా తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. అవునవును, ఎందుకంటే ఎక్కువ ఉండేది దీంట్లో. ఎందుకంటే దీనికి దాదాపు 43 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసి అదే విధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనసేన ఉన్నా, బీజేపీ ఉన్నా ఒక టర్న్లో కలిశారు, ఒక టర్న్లో పక్కకి వెళ్ళారు, అలా జరిగిందేమో. కానీ ఏది ఏమైనా మాలాంటి వాళ్ళు కానీ ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు, అప్పుడు ఏమండి జనసేన పెట్టారు లేకపోతే ప్రజారాజ్యం పెట్టారు, మీ సామాజిక వర్గం మీరు ఎందుకు వెళ్ళకూడదు అన్నారు. మాకు సామాజిక వర్గాలతో పని లేదండి, మేము కట్టుబడి ఉన్నది మా ఈ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సిద్ధాంతాల్లోనే మేము నడుస్తాం, కానీ వాళ్ళు వచ్చారని పోయేది లేదని ఉన్నాం. అయినా కూడా చాలా వరకు నిన్న ఇచ్చిన 70లో కూడా కొన్ని అసంతృప్తులు ఉన్నమాట అక్కడక్కడ కనపడతాయి. ఎందుకంటే నాకు రాలేదని అంటారు. కానీ జూన్ కల్లా ఈ చేసేటువంటి ఈ నామినేట్ పోస్టులు అన్నిటిల్లో నిన్న కూడా ముందండి ఈయన మాకు ఒక నియోజకవర్గంలో ఒక ఇద్దరిని ఒక
ఎన్నికల్లో నామినేటెడ్ చేస్తే వాళ్ళ ఇద్దరి పేర్లు లేవు పార్టీలో అని చెప్పి అది రిజెక్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే